నమస్తే, వెల్కమ్ టు నిజాం 6 టీవీ న్యూస్. వరంగల్ హంటర్ రోడ్ లో వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కోరుతూ బాధితులు ధర్నా నిర్వహించారు. గత 12 సంవత్సరాలుగా తేలికపాటి వర్షానికై ఈ ప్రాంతం నీట మునిగి ఆస్తి ప్రాణ నష్టం జరుగుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పలుమార్లు విన్నవించినా చర్యలు తీసుకోలేదని హంటర్ రోడ్ వరద బాధితులు సమాఖ్య నాయకులు రమేష్ శ్రీనివాస్ తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఎలాంటి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలి, అధికారులు ఎలాంటి దీన్ని కార్యక్రమాలు చేపట్టలేదు. ప్రతి సంవత్సరం రోజు రోజుకు సంవత్సరం వర్షపాతం అధిక సంఖ్యలో ఎక్కువైతుంది. మొత్తం వరంగల్ ఉన్న చుట్టుపక్కల ఉన్న నీళ్ళంతా మా కాలనీలు జలమయమై అనేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రజలందరూ కాలనీలలో 2 రోజులు నీళ్ళల్లో ఉండాల్సి వస్తుంది. ఎంతో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇందులో గత 12 సంవత్సరాల నుంచి అధికారులు చూచుడు కోవిడే జరుగుతుంది అని ఎలాంటి కార్యక్రమం చేపట్టకుండా ఇక్కడ దీనికి సరైన డెవలప్మెంట్ చేయకుండా కాలనీలు ఇబ్బంది పడుకుంటే జలదిగ్ధంలో ఉండడం జరుగుతుంది. మాకు కనీసం గవర్నమెంట్ తరఫున అధికారులు, పాలకులు ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఈ డెవలప్మెంట్ చేసి నీళ్లను నిర్మించి బొందివాల సమస్యను 12 మూరల సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా మా యొక్క కాలనీల తరఫున ఇవాళ ఈ రోడ్డు మీదకి రావడం జరిగింది. కేవలం ఉన్న ఇక్కడ కాలనీల తరఫున వచ్చిన ప్రజలే, పబ్లిక్, ప్రతి ఒక్క బాధితుడు ఇక్కడ ఈ ర్యాలీలో, ఇక్కడ ధర్నాలో పాల్గొని ఇక్కడ దీన్ని ఎట్లా దీని భవిష్యత్తులో అరికట్టాలని నిర్మించడానికి మా వంతు మేము ఇక్కడ చెప్పండి. మిగతా వాళ్ళు కానీ ఎవరు మమ్మల్ని అనుకున్నది లేదు, ఎవరు మాకు హెల్ప్ చేసలేదు. మాకు కూడా మేము హెల్ప్ కూడా ఆశిస్తలేము సార్. మాకు కావాల్సింది సమస్య పరిష్కారం. మేమందరం సొంతంగా మాత్రమే వచ్చిన, వాలంటీర్గా వచ్చిన, ఏ పొలిటీషియన్ ఒత్తిడి కానీ, ఏ పొలిటికల్ పార్టీ లీడర్ కానీ లేదు. ఇలా మేమందరం వాలంటీర్ వచ్చిన వాళ్ళమే. మేయర్ గారు వచ్చారు కానీ పోతన్న గారు రిసీవ్ చేశారు, వాళ్ళు లోపలికి రాలేదు. సరే, వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దానికి మేము కూడా కామెంట్ చేయట్లేదు. మాకు కావాల్సిందల్లా కట్ట హైట్ పెంచిన తర్వాతనే ఈ వరదలు వస్తున్నాయి సార్. కట్టకు గేట్లు పెట్టాలి ఒకటి, తర్వాత రిటైనింగ్ వాళ్ళు 2 వైపులా బొందివాపు రిటైనింగ్ వాళ్ళు కట్టాలి. ఎప్పటి నుంచి అడుగుతాను మేము, దాని డబ్బులు శాంక్షన్ అయి ఉన్నాయి. మరి ఎవరి నిర్లక్ష్యం వల్ల ద్వారా అది వర్క్ జరగలేదు మాకు తెలియదు సార్. సంజీవ్ నా పేరు, నేను అందరూ సాయినార్ కల్లా ఉంటా సార్. సార్ మా గవర్నమెంట్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ ప్లాటింగ్ కొట్టిన తర్వాత లేఅవుట్లు కూడా ఉన్నాయి సార్. ఇలా మా ప్రతి ఇంటికి పర్మిషన్ ఉంది, ప్రతి ఒక్కరు ట్యాక్సెస్ పే చేస్తాను. మీరు పర్చేజ్ ల్యాండ్ సార్, మేము కొనుక్కున్నాం ల్యాండ్. ఇది మేము ఎక్కడ కబ్జా చేసి లేదు, మాకు సంబంధం కూడా లేదు సార్. అది కబ్జాదారులు ఉంటే మీరు శిక్షించుకోవాలి, మాకు అవసరం లేదు. మా పర్మిషన్ ఉన్నాయి, మేము ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. మాది పట్టేదారు ల్యాండ్, అది పట్టేదారు ల్యాండ్ ప్లాటింగ్ కొడితే అలా మేము కొనుక్కున్నాం. డైరెక్ట్గా బడ్జెట్ ఇద్దరు వాళ్ళకి పంపించాలి. ఆ విధంగా పంపించినట్లయితే దీనికి గాను మీ గతంలో మున్సిపల్ సెక్రటరీ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మన జిల్లా మంత్రి కొండ సురేఖ గారికి కూడా జరిగింది. కలెక్టర్ గారికి కూడా జరిగింది. కమిషనర్ గారికి కూడా ఇంతమందికి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఎవరు కూడా మంత్రితో పరిష్కారం చేయడం లేదు. తద్వారా ప్రతి ఏడు కూడా మరి కావాల్సినటువంటి పరిస్థితి. మొన్న మీరందరికీ తెలుసు, మొన్న కురిసినటువంటి భారీ వర్షాల వల్ల సుమారుగా మా ఇల్లు 6 ఫీట్లు 7 ఫీట్ల వరకు గ్రౌండ్ లెవెల్లో రావడం జరిగింది. చాలా కుటుంబాలు అనేక రకాలుగా సంబంధించారు. వాళ్ళు తినే తిండి గింజలు, బట్టలు, ఫర్నిచర్ అన్నీ కూడా మునిగిపోయి భారమైనటువంటి జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరి ఈ సమస్యకు పరిష్కరించాలని